అల్లాపూర్ డివిజన్లో పెండింగ్లో ఉన్న నాలా అభివృద్ధి పనులను ప్రారంభించారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. హైదరాబాద్ కుకట్పల్లి జోనల్ కార్యాలయంలో కమిషనర్ అపూర్వ చౌహాన్తో సమావేశం నిర్వహించారు. చెరువుల అభివృద్ధి విషయంలో అధికారులు ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు. జోనల్ పరిధిలో కొన్ని చెరువులను హైడ్రా అధికారులు అభివృద్ధి చేస్తామని చెప్పి నీటిని తొలగించడం ద్వారా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని చెప్పారు ఎమ్మెల్యే. రాజీవ్ గాంధీ నగర్ మునిగిపోతూ ఉంది. దాని మీద మా స్థానిక కార్పొరేటర్ సభ్య గౌసుద్దీన్, అదేవిధంగా మా కార్పొరేటర్లు ముద్దం నరసింహ, జూపల్ సత్యనారాయణ, సతీష్ గౌడ్, శిర్షా బాబురావు వీళ్ళందరూ కూడా ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే వర్షాకాలం వస్తుంది కాబట్టి నాలల విస్తరణ ఉన్నాయి. నాలుగు ఎప్పుడు మనం శాంక్షన్ చేసి ఉన్నాం. దాని ఇప్పటికీ టెండర్ అయిపోయి కాంట్రాక్ట్ అలాట్ అయ్యాడు, వర్క్ నడవట్లేదు 2 నెలల నుంచి అని చెప్పి దాని మీద ఇలా జడ్జి గారి దగ్గరికి వస్తే నేను ఎమ్మెల్సీ గారు రివ్యూ మీటింగ్ పెట్టాం. దాన్ని ఇమ్మీడియట్గా కంప్లీట్ చేయాలి, ప్రజలకు ఇబ్బంది జరగవద్దు అనేటటువంటి దాని మీద పెట్టాం. ఎక్కడైతే నష్టపోతున్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ ఏదైనా డబుల్ బెడ్రూమ్ ఇచ్చి, అదేవిధంగా వాళ్ళన్నా ఇంకా భవనం వద్దన్న వాళ్ళకు టీడీఆర్ ఇచ్చే విధంగా చేయమన్నాం. ఎందుకంటే మైసమ్మ చెరువు నుంచి సున్నం చెరువు దాకా భయంకరమైనటువంటి పరిస్థితి. దాన్ని కూడా వైండింగ్ చేసి ఏదైతే 11 మీటర్స్ 21 మీటర్స్ ఇట్లా ఉన్నాయి, డిఫరెన్స్ ఉన్నాయి. ఐడియల్ చెరువు, సున్నం చెరువు, బోయిన్ చెరువు, అదేవిధంగా ముళ్ళగత్త చెరువు, నల్లా చెరువు, ఇవన్నీ 9 చెరువుల మీద కూడా ఇలా రివ్యూ జరిగింది.